యాక్ని అంటే ఏదైతే బ్లాక్ హెడ్ వైట్ హెడ్స్ రెండు కలిసి ఉంటాయి దాన్ని యాక్ని అంటే మన స్కిన్ పైన ఇలా ఉంటుంది అన్నమాట. సో దీనికి ఏ ఏ ఏ లైట్ యూజ్ చేయాలంటే బ్లూ లైట్. ఏం చేస్తుంది? యాక్ని కిల్స్ బ్యాక్టీరియా. అంటే ఈ బ్లూ లైట్ అనేది యాక్నీలో ఉన్న బ్యాక్టీరియా ఏదైతే ఉందో దాన్ని చంపేస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ ట్యానింగ్. ట్యానింగ్ అంటే ఏం చేస్తాం మనం? ట్యానింగ్ అంటే మొత్తం డెడ్ స్కిన్ అంతా స్కిన్ లోనే ఉండిపోయి మన ఒరిజినల్ కలర్ పోయి మనం వేరే కలర్ లోకి మారిపోతూ ఉంటాం. ఏమైతుంది? డెడ్ స్కిన్ అనేది స్కిన్ లో ఉండడం వల్ల ఆ డెడ్ స్కిన్ అనేది బయటికి వెళ్ళిపోకుండా ఉండి లోపలికి ఆక్సిజన్ బ్లడ్ సర్క్యులేషన్ అన్నిటిని కూడా అడ్డుకుంటుంది. పైన ఒక లేయర్ లాగా అవుతుంది. సన్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉన్న వాళ్ళకి ట్యానింగ్ అనేది జరుగుతుంది. సో దీనికి ఏం చేస్తామంటే ఎల్లో లైట్ ని యూజ్ చేస్తాం. ఎల్లో లైట్ ఏం చేస్తుంది? స్కిన్ అనేది ఆ ట్యానింగ్ వల్ల ఏదైతే డెడ్ స్కిన్ సెల్స్ ఉన్నాయో వాటిని తీసేసి స్కిన్ అనేది బ్రైట్ గా ఈవెన్ టోన్ గా ఫేస్ టోన్ అంతా ఒకే రకంగా ఉండేలాగా మనకు పనిచేస్తుంది అనమాట. సో నెక్స్ట్ డల్ స్కిన్. డల్ స్కిన్ అంటే ఏంటిది? నీళ్ళు పోయిన చెట్టు ఎట్లుంటుందో డల్ స్కిన్ అట్లుంటది అన్నమాట. సో ఏమైతుంది? వాటర్ అనేది ఎక్కువగా లేకుండా బ్లడ్ సర్క్యులేషన్ లేకుండా మొహంలో ఏం కాంతి లేకుండా నీరసంగా 10 రోజులు జ్వరం వచ్చిన పేషెంట్ లాగా ఉంటారు. సో ఈ డల్ స్కిన్ ఉన్న వాళ్ళకి మనం వైట్ లైట్ ని యూజ్ చేస్తాం. సో వైట్ లైట్ అనే ఫ్యూచర్ మన మిషన్ లో లేదు, అడ్వాన్స్డ్ మిషన్ లో ఉంటది. 7-in-1 లో లేదు, 12-in-1 లో ఉంటది అన్నమాట. సో ఏం చేస్తుంది? బూస్టర్స్ రేడియన్స్ అంటే ఏదైతే స్కిన్ కి కావాల్సిన కాంతి, ఏదైతే స్కిన్ కి కావాల్సిన గ్లో ఉందో ఆ గ్లోని జీవాన్ని మనకు డల్ స్కిన్ కి వైట్ లైట్ అనేది మనకు పనిచేస్తుంది. సో నెక్స్ట్ యాంటీ ఏజింగ్. ఇందులోనే పేరులోనే ఉంది కదా యాంటీ ఏజింగ్ అంటే ఏజ్ రాకముందే ఏజ్ లాగా కనిపించడం. సో ఏజింగ్ ని తీసుకురావడం అన్నమాట. ఏజింగ్ కి యాంటీ అంటే ఆపోజిట్ లో పనిచేసేది అన్నమాట. సో ఏం చేస్తుంది యాంటీ ఏజింగ్ అంటే? స్కిన్ కి ముడతలు, రింకిల్స్ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి వీళ్ళకి. చిన్న ఏజ్ ఉన్న వాళ్ళకి కూడా ఇట్లా ఏజింగ్ అనేది తొందరగా వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఒకటి ఫుడ్ వల్ల వస్తుంది, 2 కెమికల్స్ ఎక్కువ వాడడం వల్ల వస్తుంది, 3 ఫేషియల్స్ లేకపోవడం వల్ల వస్తుంది, 4 వాటర్ ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల వస్తుంది. సో మనం వచ్చిన ప్రతి క్లయింట్కి ఏం చెప్తాం? డల్ స్కిన్ ఉన్న వాళ్ళకి, డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి మీరు ఖచ్చితంగా వాటర్ తాగండి, వాటర్ ఎక్కువ తీసుకోండి అని చెప్తాం. ఏం చేస్తుంది? ఈ వాటర్ అనేది మనకు ప్యూరిఫైర్ లాగా పనిచేస్తుంది. న్యాచురల్ ప్యూరిఫైర్ వాటర్ అన్నమాట. సో మన బాడీలో ఉన్న అన్ని అవయవాలను ప్యూరిఫై చేసి స్కిన్ ని కాంతివంతంగా చేస్తుంది. సో యాంటీ ఏజింగ్ వాళ్ళకి రెడ్ లైట్ ని ఇస్తాం. సో ఏం చేస్తాము? కొల్లాజిన్ అనే హార్మోన్ తగ్గిపోవడం వల్ల ముడతలు అనేవి వస్తూ ఉంటాయి. సో ఆ కొల్లాజిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వడానికి ఈ రెడ్ లైట్ అనేది